అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి తోడుగా ఉండే ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకొని ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీతో తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వచ్చినారు. ఇప్పుడు నివేదిత మేడం కంటిన్యూ చేస్తారు. రండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నివేదిత. ఇక్కడే ఆండాల్ మేడం హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇది సెషన్ కంటిన్యూ చేస్తాం, ఓకేనా? డాక్టర్ అమూల్య మౌనిక వస్తున్నారు. మన దగ్గర డెలివరీ అయింది. తన ఎక్స్పీరియన్స్ తన మాటల్లోనే వింటాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ డాక్టర్ అమూల్య మౌనిక. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. యాక్చువల్గా అంటే ఫస్ట్ నేను నా జర్నీ చెప్పే ముందు మేడంతో మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ చెప్తాను. సిన్స్ 1994 మేడం దగ్గరికే, అంటే ఇంట్లో ఉన్న అందరూ ఆల్మోస్ట్ అందరు కూడా మేడం దగ్గరనే డెలివరీ జరిగింది. అంటే నేను, మా తమ్ముడు కాకుండా మిగిలిన అందరూ మేడం దగ్గర 1994 to 2025 ఆల్మోస్ట్. అంటే నా కజిన్స్ పిల్లలు అందరూ ఇక్కడనే డెలివరీ చేసుకున్నారు. అలా మేడం బాగా పరిచయం ఉన్నారు. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, 3rd month వరకు నేను ఉండేది నాయుడుపేటలో ఉన్నాను. 3rd month వరకు అక్కడే చూపించుకోవడం జరిగింది. 3rd monthలో నాకు కొంచెం కాన్స్టిపేషన్ బాగా ఎక్కువగా వచ్చింది. దానికి నాకు సొల్యూషన్ అక్కడ దొరకలేదు. అంటే అక్కడ ఉన్న డాక్టర్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. నాకు ఏది ఆ ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పుకోవడానికి ఈజీనెస్ కావాలి కదా ఆ టైంలో. సో అందుకని నాకు ఆ ఈజీనెస్ అక్కడ దొరకలేదు. అండ్ మా మదర్ ఏం ట్రస్ట్ చేశారంటే, నాకు ఫస్ట్ బేబీ కాబట్టి ఎయిదర్ అది సి సెక్షన్ అయినా నార్మల్ అయినా మేడం అయితే నీకు సేఫ్గా ఉంటుంది, నీకు భయం లేకుండా ఉంటుంది అనేది ట్రస్ట్ చేసి, అండ్ హెల్దీ బేబీ వస్తుంది అని ట్రస్ట్ చేసి నేను ఇక్కడ రావడం జరిగింది. 4th monthలో స్కాన్ తీయడం, 4th month నుంచి నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కానీ బేబీతో అట్లా ఎందుకు రాలేదు అంటే టాక్ టు బేబీ వల్లనే. టాక్ టు బేబీ చేయడం వలన ఫస్ట్ రాగానే చెప్పిన, అంటే ఎవరికైనా ఇది కొత్త ప్రాసెస్గానే ఉంటుంది. టాక్ టు బేబీ చేయడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం అనేది ఎవరికైనా కొత్తది ప్రాసెస్గానే ఉంటుంది. కానీ ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎలా అంటే 4th month నుంచి నేను టాక్ టు బేబీ చేయడం స్టార్ట్ చేశాను. 4th month, 5th month, 6th month అంతా బాగానే జరుగుతుంది. 7th monthలో నాకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువైపోవడం వల్ల మా ఫాదర్కి డయాబెటీస్ అన్నమాట. సో దాని వలన అయ్యుండొచ్చు అని స్కాన్ తీసుకున్నాను. అండ్ షుగర్ టెస్ట్ కూడా చేశారు. షుగర్ టెస్ట్ అయితే లేదు, కానీ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంది. బేబీ వెయిట్ కూడా అప్పటికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. సో మేడమే నాకు ఎక్కువ చేశారనమాట. ఎట్లా అంటే, నువ్వు టాక్ టు బేబీ చెయ్యి, ఇంత వెయిట్ ఉంటే నీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది లేకపోతే అన్నట్లు చెప్పారనమాట. నేనేం చెప్పానంటే, నాన్న నాకు నార్మల్ చేసుకోవాలని ఉంది, నీకు ప్రాబ్లమాటిక్గా కాకుండా ఇబ్బంది అనిపిస్తే నేను ఖచ్చితంగా సీకైనా ఓకే చేస్తాను, కానీ నువ్వు నార్మల్ చేసుకోవడానికి మనకు ఈ వెయిట్ అనేది వాళ్ళు చెప్తున్నారు, 2.8 kgs ఉండాలి బేబీ అనేది చెప్తున్నారు. మనం ట్రై చేద్దాం. ఇఫ్ నాట్ పాసిబుల్ నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు, ఇది మాత్రమే చెప్పేదాన్ని నేను 7th month నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను అనిమిక్గా ఉన్నాను. బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది, 8.8 అట్లా ఉండేది నాకు బ్లడ్. సో అప్పుడు నెక్స్ట్ విజిట్కి వస్తున్నానంటే నాకు కొంచెం గిలిగా ఉండేది, ఎంత ఉంటుందో
అనేది కొంచెం గిలిగా ఉండేది. అప్పుడు కూడా నేను బేబీకి చెప్పేదాన్ని, నాన్న ఇట్లా వెళ్తున్నాము, నువ్వు హెల్తీగా ఉండాలి, అమ్మ కూడా హెల్తీగా ఉన్నట్టే రిపోర్ట్ రావాలి అనే చెప్పుకునేదాన్ని ఖచ్చితంగా. అండ్ ఇక్కడికి రాగానే అది బ్లడ్ తీసేటప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉండేది నాకు, ఎట్లా ఉంటుందో లేదో, కావాల్సినంత ఉంటుందో లేదో. ఎందుకంటే అనిమిక్ అయిపోతే ఆ డైట్ అనేది నాకు చేయడానికి కుదరలేదు. అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసేది అవన్నీ తీసుకుంటుంటే. బేబీకి చెప్పేదాన్ని, నేను నీకోసమే తింటున్నానన్నా కొన్నిసార్లు ఇరిటేట్ అయిపోయేది అనమాట గట్. అలా ఉండేసరికి నాకు కొంచెం గిల్గా ఉండేది. కానీ 7th 8th మంత్కి వచ్చేసరికి నాకు అది అనీమియా ప్రాబ్లం అనేది చాలా సాల్వ్ అయిపోయింది. అది నిజంగా టాక్ టు బేబీ వాళ్ళని, ఎందుకంటే నేను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు, అది ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా చెప్పాలంటే 9th మంత్ వచ్చాక 8th మంత్లోనే మా మదర్కి హెల్త్ పాడైపోయింది. టాక్ టు బేబీ బుక్ ఉంటుంది మేడంది. ఆ బుక్ తీసుకున్నాక ఫస్ట్ స్టోరీ నేను చదివింది, ఒక లేడీ ఆటోలో వస్తారు, ఒంటరిగా వస్తారు, బేబీతోనే వస్తారు. ఆ స్టోరీ చదివినప్పుడు అట్లాంటి కండిషన్ నాకు వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో మా మదర్కి అట్లా ప్రాబ్లం అయ్యాక నేను ఒక్కదాన్నే ఇక్కడికి వచ్చేదాన్ని. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఒక్కదాన్నే వస్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడికి రాగానే రిసెప్షన్ నుంచి ల్యాబ్ నుంచి అందరూ హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. 7th మంత్లో నుంచి 8th మంత్ నుంచి మదర్ రావడం స్టాప్ అయింది. నేను మా మదర్కి సర్వీస్ చేస్తూ నా బేబీతో మాట్లాడుకుంటూ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాల్సి వచ్చింది. నా పొజిషన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ వర్క్ చేసే టైప్ కాదు. చదువుకుంటాను, ఇంట్లో హాస్టల్లో ఉండేదాన్ని. ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా జాలీగా బెడ్ మీదకే అన్నీ వచ్చేసేటివి, అట్లా ఉండేదాన్ని. నాకు సి సెక్షన్నే అవుతుంది అనే ట్రస్ట్తో ఇక్కడికి వచ్చాను నేను ఫస్ట్. ఎట్లా అంటే అందరికీ ఆల్మోస్ట్ మా ఇంట్లో జరిగిన అందరికీ సి సెక్షన్లే అయ్యాయి. సో అట్లనే సి అయినా ఏదైనా బేబీ హెల్తీగా ఉండాలి అనేది నేను అనుకున్నాను. ఇక్కడ రాగానే విజయలక్ష్మి గారు నాకు ఫైల్స్ చూపించారు. అంటే నాదేంటంటే నా వెయిట్కి నా పర్సనాలిటీకి నార్మల్ అయ్యే ఛాన్స్ లేదు అనేది నా ఒపీనియన్. సో విజయలక్ష్మి గారు ఫైల్స్ చూపించారు. అంటే నీకంటే వెయిట్ ఉన్నా, నీకంటే ఇదిగా ఉన్నా కూడా, అంటే కాంప్లికేషన్స్ ఉన్నా, ఏమున్నా కూడా నార్మల్ అయిన సందర్భాలు ఉన్నాయని కొన్ని ఫైల్స్. అండ్ ఒకవేళ కుదరకపోతే మనం సీకే వెళ్దాము, దానికి కూడా ప్రాబ్లం లేదు అనే కౌన్సిల్ చేశారు. అది నాకు బాగా హెల్ప్ అయింది. అది చూసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, అంటే ఇట్లా ఉన్నా కూడా నార్మల్ అవుతుంది అని. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, ఏఎన్సీ మీటింగ్ ఒకటి అటెండ్ అయ్యాను. ఇక్కడే కూర్చున్నాను నేను. అండ్ ఆ రోజు చెప్పిన టెస్టిమోనీస్ కూడా నా మీద బాగా వర్క్ చేశాయి. ఎలా అంటే ఒక డాక్టర్ వచ్చారు ఆ రోజు. ఆ డాక్టర్ చెప్పిన ఏంటంటే నార్మల్ అవ్వడానికి పెయిన్స్, డైలటేషన్ లేకపోయినా కూడా మేడం హ్యాజ్ ఏ మెథడ్ టు డైలేట్ అనమాట. అది అన్నప్పుడు మనకి డైలేట్ అవ్వకపోయినా, అంటే డైలేషన్కి కొంచెం టైం పడుతుంది, 16 hours పడుతుంది, 17 hours పడుతుంది, కొన్నిసార్లు 3 days అవుతుంది. ఇట్లాంటివి వింటున్నప్పుడు కొంచెం అంత పెయిన్తో 3 రోజులు ఎవరుంటారు అనేది వస్తుంది కదా. అట్లా కాకుండా ఇట్లా ప్రాసెస్ కూడా ఉంది అనగానే నేను రిలీఫ్ అయిపోయాను. ఓకే, నాకు డైలేషన్ కాకపోయినా నా మేడం చూసుకుంటారు అన్న ట్రస్ట్తో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నారు. లైక్ నాకు 8th మంత్ లాస్ట్కి వచ్చేసరికి హీఈస్ లైక్ 2.7. 2.7 అంటే ఇంకా నాకు 8th మంతే, 9th మంత్ అంతా జరగాలి. 9th మంత్ ఎండ్కి వచ్చేసరికి హీల్ బి లైక్ 3.5 అనేది నా ట్రస్ట్ అనమాట. సో అట్లా అందుకని నేను బేబీతో ఏం చెప్పేదాన్ని అంటే, నాన్న నేనైతే ఫుడ్ నీ కోసం తీసుకుంటున్నాను, మంచి ఫుడ్డే తీసుకున్నాను, డైట్లో అయితే కావాలని తగ్గించేయడం అట్లేం చేయలేదు, కానీ నీకోసం తీసుకుంటున్నాను, నాకైతే నార్మల్ చేసుకోవాలని ఉంది, నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు, అంటే సీక్ వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదు అనేది చెప్పుకున్నాను. ఇంకోటి ఏంటంటే మా కజిన్స్కి ముందు డెలివరీ అయిన వాళ్ళకి కార్డ్ వేసుకోవడం, లేదంటే
ఇంకేదైనా హార్ట్ బీట్ పెరిగిపోవడం, దాని వలన వాళ్ళకి సి సెక్షన్కి జరగడం అట్లా జరిగి ఉన్నాయన్నమాట. అది బేబీతో నేను చెప్పుకున్నాను, కార్డ్ వేసుకోవడం ఇట్లాంటివి చెయ్యొద్దు, ఎందుకంటే నీ వెయిట్ వలన నాకు డెలివరీ సి అయితే ఓకే నేను అది తీసుకోగలను, కానీ నువ్వు స్ట్రెస్ తీసుకొని కార్డ్ వేసేసుకున్నావు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఇలాంటివి నేను వినకూడదు, ఎమర్జెన్సీగా వెళ్ళకూడదు అనేది నేను బేబీతో మాత్రం ఖచ్చితంగా 7th month నుంచి, అంటే తన డెలివరీ అంటే నా కజిన్ డెలివరీ అయినప్పటి నుంచి నేను బేబీతో చెప్పుకుంటూ ఉండేదాన్ని. అండ్ ఇంకొకటి కూడా బేబీకి ఏం చెప్పానంటే, నువ్వు నా దగ్గరే పాలు తీసుకోవాలి, అమ్మతోనే ఉండాలి, నువ్వు NICUలోకి వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేయకూడదు, ఇవన్నీ చెప్పేదాన్ని. ఎందుకంటే ముందు చూసిన ఎక్స్పీరియన్సెస్ని బట్టి దాన్ని బట్టి నేను చెప్పేదాన్ని అనమాట. అండ్ అంటే వాళ్ళలాగా నువ్వు ఇబ్బంది పడద్దు అనేది నేను బేబీతో ముందు చెప్పేశాను అనమాట. అంటే 4th month నుంచి ఎలా చెప్పేదాన్ని అంటే, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ రంగాల్లో బాగా ఉండాలి, ఇట్లా చెప్పేదాన్ని. కానీ 7th month 8th monthకి వచ్చేసరికి నీ డెలివరీకి నువ్వు ప్రిపేర్ అవ్వు, నువ్వు అంటే అన్నయ్య బావ వాళ్ళు చేసినట్టు కార్డులు వేసుకోవడం, అమ్మ దగ్గర నుంచి ఒక 20 days అట్లా దూరంగా వెళ్ళిపోవడం అట్లంతా చేయకూడదు అని చెప్పేదాన్ని ఎక్కువ. అండ్ అంటే సి సెక్షన్ అయినా పర్వాలేదు బేబీ కోసం, అంటే తన వెయిట్ని బట్టి నాకు అంటే డైలేషన్ లేదు, దాని వల్ల సి అయినా పర్లేదు, కానీ తను స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఎమర్జెన్సీలో సి అయితే జరగకూడదు అని నేను కోరుకున్నాను అనమాట. సో ముందు నుంచి అలా చెప్పుకోవడం వల్ల ఏంటి ఉపయోగం మీకు? నాకు 25th January 25th యాక్చువల్గా అయితే నాకు స్కాన్ ఉంది, డెలివరీ డేట్ కాదు, స్కాన్ డేట్. ఆ స్కాన్కి నేను ప్రిపేర్ అయ్యి, అంటే నాది నాయుడుపేట కాబట్టి ఇంకా మళ్ళీ ట్రావెల్ ఎందుకు అని చెప్పి నేను మా పెద్దమ్మ ఇక్కడే ఉంటారు, ఆవిడ దగ్గర ఉండిపోదామని అన్నీ ప్యాక్ చేసుకొని వస్తున్నాను. ఏంటి స్కాన్ కోసం వస్తున్నాను. ఈ బేబీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, అవి ఆ పెయిన్స్ అని కూడా నాకు తెలీదు, ఐ మీన్ డెలివరీకి పెయిన్స్ అని నాకు తెలియదు, ఎందుకంటే అది చాలా మైల్డ్గా అలా వచ్చింది. సో అందుకని నేను మేడంకి కాల్ చేశాను, శాంత గారికి ఫోటో పెట్టాను, మ్యూకస్ ప్లగ్ పడింది నాకు అని చెప్పి ఫోటో పెట్టగానే వెంటనే వచ్చేయమ్మా, ప్రాబ్లం అయితే ఉండదు నీకు, ఇది పడడం వల్ల ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు ఒకసారి వచ్చేయి, ఇక్కడికి రావాలనుకుంటున్నావు కదా, ఎలాగో స్కాన్ ఉంది అని చెప్పారు. సో నేను వచ్చేసాక నాకు అడ్మిట్ చేశారు, అడ్మిట్ చేసుకొని హార్ట్ బీట్ అంతా మానిటర్ చేస్తే బాగానే ఉంది, బేబీ బాగానే ఉన్నారు. సో 8:40కి 9:30కి అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసే ముందు ఒకసారి మేడం వచ్చి చూశారు ఎంత డైలేషన్ ఉందంటే, అప్పటికే 3 centimeters డైలేట్ అయిపోయింది. అండ్ నేనైతే అసలు ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ నా బట్టలు అవి తెచ్చుకున్నాను, బేబీకి నెక్స్ట్ డే డెలివరీ అవుతుందని. అప్పటికీ తెలీదు, రేపు స్కాన్ తీస్తామమ్మా దాన్ని బట్టే చెప్తాము అని చెప్పారు. ఆ నైట్ నాకు బాగా ఎక్కువ పెయిన్స్ వచ్చేసాయి. పెయిన్స్ రావడం ఎట్లా జరిగిందో, డెలివరీ ఎట్లా జరిగిందో అసలు తెలియలేదు నాకు. అంత హోమ్లీనెస్ ఉంది నాకు ఇక్కడ ఈ హాస్పిటల్లో. ఎలా అంటే అదే మేడము అంటే మనల్ని డైవర్ట్ చేయడానికి దే విల్ బి టాకింగ్ టు యూ కంటిన్యూస్గా, మానిటర్ చేస్తూనే ఉంటారు. బేబీ ఎలా ఉంది, నువ్వు స్ట్రెస్లో ఉన్నావా, బేబీకి ఏం చెప్తున్నావు, ఇట్లా మాట్లాడుతూనే ఉన్నప్పుడు మనకి అంత ఆ పెయిన్ అనేది నాకు తెలియలేదు. 1:40కి నాకు హెవీ పెయిన్స్, 5 minutesకి ఒకసారి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఆ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. లాస్ట్ ఇంకా నాకు డెలివరీ అవుతుంది అన్నప్పుడు ఒక 2 to 3 పెయిన్స్ నాకు తెలిసాయి, అంత హెవీ పెయిన్స్ అనేది తెలిసాయి, అంతేగాని అది కూడా బేరబుల్ పెయినే వచ్చింది నాకు. అదంతా కూడా కేవలం మేడం ఎమోషనల్ సపోర్ట్, టోటల్ టీమ్, ఆండాల్ భాస్కర్ గారి టోటల్ టీమ్ చాలా సపోర్ట్ చేసింది. దానివల్లనే నేను నార్మల్ అండ్ ఈజీ సేఫ్ డెలివరీ చేసుకోగలిగాను. బేబీ వెయిట్ ఎంత ఉంది? 3.1 ఉంది బేబీ. సో అది కూడా బేబీ చాలా హెల్దీగా, నాకు ఇవే వినిపించాయి. బేబీ బాయ్ పుట్టాడు, హెల్దీగా ఉన్నాడు. అండ్ అదే పీడియాట్రిషియన్ వచ్చి చూసి స్కోర్ బాగుంది, హెల్దీగా ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసాము. ఇవే వినిపించాయి, తర్వాత ఏమైందో నాకు ఐడియా లేదు. సో అంతే. ఎక్సర్సైజెస్ ఏమన్నా చేసేవారా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఏ మంత్ నుంచి ఎక్సర్సైజెస్? 9th month వరకు ఎక్సర్సైజెస్ అయితే ఏమీ చెయ్యక్కర్లేదు అని చెప్పారు. ప్రాబ్లం లేదు, జస్ట్ వాక్ చేయండి సరిపోతుంది. అది కూడా
కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఎక్సర్సైజెస్ అవన్నీ చేయొద్దు అని చెప్పారు. 9th మంత్లో కూడా నేను 20 డేసే ఉండింది నాకు 9th మంత్ స్టార్ట్ అయ్యాక. అప్పుడు కూడా నేను పెద్దగా ఎక్సర్సైజెస్ అంటే బటర్ఫ్లై పోజ్లో అండ్ స్క్వాట్స్ చేయలేకపోయేదాన్ని. నేను వాకింగ్ చేసేదాన్ని, స్క్వాట్స్ చేయలేకపోయేదాన్ని, బటర్ఫ్లై పోజ్ అయితే చేసేదాన్ని. వాకింగ్ ఎవరితో వెళ్ళేవారు? వాకింగ్ మా ఫాదర్తో కానీ సిస్టర్తో కానీ వెళ్ళేదాన్ని. లేదంటే నేను మా హస్బెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ నేను ఒక్కదాన్నే రోమ్ చేస్తూ ఉండేదాన్ని. ఎంతసేపు వాక్ చేసేవారు? ఒక హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని, మార్నింగ్ ఈవినింగ్. కాకపోతే తిన్న తర్వాత ఒక 15 minutes అట్లా వాక్ చేసేదాన్ని. అది కంటిన్యూస్ వాక్ లాగా చేయలేదు ఎప్పుడు. అది జరిగింది. అండ్ పెయిన్స్ వచ్చేటప్పుడు నేను వాక్ చేశాను. ఇంట్లో ఉన్నప్పుడు పెయిన్స్ వస్తున్నాయి నాకు, ప్రతి 15 minutesకి ఒకసారి పెయిన్ వస్తుంది అన్నప్పుడు నేను వాక్ చేసేదాన్ని. అంటే మా ఇంట్లో వర్క్ చేసే ఆవిడ చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు లేచి తిరుగు నీకు ఫ్రీ అవుతుంది అని. ఆ ఫ్రీనెస్ కోసమే చేశాను కానీ నాకు డెలివరీ అవుతుంది అనే కాన్సన్ట్రేషన్ కూడా నాకు లేదు. ఆ పెయిన్ తగ్గుతుంది అని చేసేదాన్ని. మేబీ అది కూడా హెల్ప్ అయింది. ఇది చాలా మందికి తెలీదు. అంటే బాగా ఎక్సర్సైజెస్ చేస్తేనే నార్మల్ అవుతుంది, ఇన్ని ఎక్సర్సైజెస్ చేసిన నార్మల్ అవ్వలేదు అట్లా అనుకుంటారు. బట్ తను ఎంత ఎఫర్ట్ పెట్టింది వాకింగ్ చేసేటప్పుడు. జస్ట్ హాఫ్ అన్ అవర్ చేసేవాళ్ళు, దాని మీద దృష్టి లేదు, నార్మల్ డెలివరీ కోసం అనేది లేకుండా తను ఈజీగా, ఇష్టంగా, సంతోషంగా వాకింగ్ అనేది ఎంజాయ్ చేస్తూ చేసేవారు. అది ఇంపార్టెంట్. ఎస్ అండి. అండ్ స్టేర్స్ ఎక్కేదాన్ని. అది కూడా మా హస్బెండ్ వచ్చినప్పుడు, మేము 2nd floorలో ఉంటాం కాబట్టి మా హస్బెండ్ 2 daysకి ఒకసారి అలా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మేము ఉండడానికి అట్లా ఎక్కేదాన్ని. కానీ ఖచ్చితంగా ఇదే జరగాలి, దీనికోసం ఎక్కాలి అనేది మాత్రం లేదు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఎవ్రీ కజిన్, నా కజిన్స్ కానీ, నా హస్బెండ్ కానీ, మా ఇన్లాస్ కానీ, మా పేరెంట్స్ అయినా కూడా నీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని సపోర్ట్ చేశారు. నేను వర్క్ చేయకపోయినా, ఏం చేయకపోయినా వాళ్ళు ఇరిటేట్ అవ్వడం, నువ్వు ఎందుకు ఇట్లే ఉన్నావు, నువ్వు ఇట్లా ఉంటే ఇట్లా జరగదు, అట్లా ఎప్పుడు మాట్లాడింది లేదు. ఆ సపోర్ట్ నాకు ఉండబట్టే మేబీ ఇది పాసిబుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఫైనల్ కన్క్లూజన్ అంటే నార్మల్ డెలివరీకి? నార్మల్ డెలివరీకి అని కాదు కానీ ఆండాల్ భాస్కర్ దగ్గరికి వచ్చాక ఇక్కడున్న ప్రాసెస్ అంతటిని ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక హెల్దీ బేబీని నార్మల్గా తీసుకెళ్ళచ్చు. ఎయిదర్ అది సి అయినా కూడా భయపడక్కర్లేదు. నాకు నార్మల్ అయినా నెక్స్ట్ డేనే నాకు ఎపిజియోటమీ జరిగింది. అయినా కూడా నేను అంటే యాక్టివ్గా నా పని నేను చేసుకోవడం, బేబీ కోసం నేను అంటే మా మదర్కి రాలేని పరిస్థితి అండ్ నైట్ ఉండలేని పరిస్థితి. నైట్ వాడి క్రాంకీ అయినా కూడా నేనే చూసుకోవడం అండ్ మా బ్రదర్ వైఫ్ ఇట్లా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అట్లా మీరు కూడా హెల్దీగా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సార్ ఏం చెప్పారంటే, నువ్వు ఏది బేబీకి చెప్పినా కూడా రాసుకొని మాట్లాడమ్మా అని చెప్పారు. అదే చేసేదాన్ని నేను. మా హస్బెండ్ కూడా చేసేవాళ్ళు, బేబీతో బాగా మాట్లాడేవాళ్ళు. సో ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.